వెహికల్ లగేజ్లోనే ఇంతకుముందు ఇరుముడి ఎవరైతే అయ్యప్ప స్వాములు పవిత్రంగా పూజలు చేసి అక్కడ ఏదైతే ఇరుముడిని అప్పజెప్పాలి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి శబరికి వెళ్ళి అని చెప్పేసి చాలా అయ్యప్ప స్వాములు అదే కోరుకుంటా ఉంటారు. అయ్యప్ప మాల వేసుకొని అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి, ఇరుముడిని అక్కడ అప్పజెప్పాలి, అన్ని దేవుడి సన్నిధిలో అప్పజెప్పాలి అన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి ఉద్దేశంతో తీసుకుపోయేది. సో అది ఇరుముడికి గతంలో అనుమతి లేదు విమానాల్లో తీసుకుపోయేందుకు. కానీ ఇప్పుడు విమానంలో ఇరుముడిని కూడా తీసుకెళ్లేందుకు నిన్న ఒక వెసులుబాటుని పౌర విమానయాన శాఖ చెప్పడం జరిగింది. స్వాములు కొబ్బరికాయ మిగతా ఉన్నటువంటి నెత్తి మీద నుంచి వాళ్ళు కిందికి దించరు. మళ్ళీ ఎక్కడ తీస్తారు? అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్ళిన తర్వాత, శబరిమలకి వెళ్ళిన తర్వాతనే కింద అక్కడ దేవుడి దగ్గర తీస్తారు. కానీ గతంలో అట్లా లేదు. అంటే మన చేతిలో పట్టుకొని విమానంలో మనం ప్రయాణించేటువంటి సీట్లో కూర్చొని చేతిలో పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని తీసుకుపోయేటువంటి వెసులుబాటు గతంలో లేదు. దీని పట్ల అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు సైతం కూడా కొంత మండిపడ్డాయి అప్పుడు. అయితే ఇప్పుడు దాన్ని రద్దు చేసి జనవరి 25వ తారీఖు వరకు మీ ఇరుముడి ఏదైతే ఉంటుందో ఆ ఇరుముడిని మీరు చేతిలో పట్టుకొని పవిత్రంగానే తీసుకెళ్లొచ్చు. అది విమానంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కొన్ని సూచనలు మాత్రం చేయడం జరిగింది. స్కానింగ్ సంబంధించినటువంటి, అంటే స్కాన్ చేస్తారు కదా విమానాశ్రయంలో, స్కాన్ చేసేటప్పుడు కొంత అడున్నటువంటి సిబ్బందికి అయ్యప్ప స్వాములు సహకరించాలన్నటువంటి అంశం కూడా దీంట్లో చెప్పడం జరిగింది. ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే ఇది కొంత ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే మన తలపైన పెట్టుకున్నటువంటి ఇరుముడిని మళ్ళీ వేరే దగ్గర పెట్టి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ పెట్టుకోండి, ఇది వాళ్ళ మనోభావాలను, భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసేలాగా ఉంది. కాబట్టి ఇప్పుడు పౌర విమానయాన శాఖ సంబంధించినటువంటి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తాం అయ్యప్ప స్వామి సైతం.